హలో అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించిపోయే రెసిపీ కాకరకాయ రెసిపీ అండి. కాకరకాయ షుగర్ పేషెంట్స్కి చాలా అంటే చాలా మంచిది. అప్పటికప్పుడు కాకుండా ఒక 21 మంత్ వరకు, 20 డేస్ నుంచి 1 మంత్ వరకు నిల్వ ఉండే కాకరకాయ రెసిపీస్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇంతకీ ఆ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? కాకరకాయతో కారం చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నానండి. ముందుగా కాకరకాయను శుభ్రంగా కడిగి కాస్త ఆరిన తర్వాత ఇలా చక్రాల కింద కట్ చేసుకోవాలి. ఇందులో ఉన్న గింజల్ని తీసేసుకోవాలండి. ఈ గింజల్ని సపరేట్గా ఫ్రై చేసుకొని మనం కారంలో కలుపుకోవచ్చు. భలే బాగుంటాయి కరకరలాడుతూ. ఇలా ఇందులో ఉన్న గింజలన్నిటిని, అంటే ముదురు గింజల్ని తీసేసానండి. కొంచెం లేతగా ఉన్న గింజల్ని మన చక్రాల్లోనే ఉంచేసుకోవచ్చు. కాకరకాయ మొత్తము ఇలాగా ఒలిచేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూశారు కదా, మీరు తీసుకున్న కాకరకాయల నేనైతే ఒక 4 కాకరకాయలకి రెసిపీస్కి చెప్తున్నానండి. మీరు తీసుకున్న కాకరకాయలు ఎక్కువైతే దానికి తగినట్టుగా మీరు ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. షుగర్ పేషెంట్స్ ఇట్లా చేసి పెట్టుకొని, కొంచెము షుగర్ ఉన్న వాళ్ళు తొలుత అన్నంలో 2 ముద్దలు ఇలా కారం వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది. మంచి కారపొడి కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. రెసిపీ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోస్ చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ముఖ్యంగా ఇప్పుడు చక్రాల కాకరకాయలు కట్ చేసుకున్నాం కదా, కడాయిలో డీప్ ఫ్రై కంటే ఎక్కువగా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను సుమారుగా ఒక 50 గ్రాముల వరకు ఉంటుందండి వేరుశనగ నూనె. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా ఫ్రై అవ్వకుండా, ఆయిల్ కొంచెం బబుల్స్ వస్తున్నాయి కదా, అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ముందుగా తీసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకొని చూడండి ఇట్లా డీప్గా ఫ్రై చేసుకోవాలి. అలా అన్ని ముక్కలు ఒకసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటే ముక్కలన్నీ కూడా డీప్గా ఈవెన్గా సమానంగా ఫ్రై అనేవి అవుతాయండి. ఎక్కువ వేసామనుకోండి కొంచెం ఒకటి ముక్క వేగి ఒక ముక్క వేగకుండా అలా ఉంటుంది. అందుకని కడాయిలో మనం తీసుకున్న ఆయిల్లో సరిపడినన్ని ముక్కలనే తీసుకోవాలి. ఆ ముక్కలకు తగినట్టుగా ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టామనుకోండి కాకరకాయ ముక్క అనేది ఫ్రై మాడిపోతుంది, వేగిపోతుంది, కానీ లోపల పచ్చిదనం ఉంటుంది. ఇలా సిమ్లో పెట్టుకొని ముక్కలన్నీ లోపల నుంచి పై వరకు బాగా సమానంగా కాలేటట్టు ఫ్రై చేసుకోవాలి. చూసారా, కాకరకాయ తినని వాళ్ళకు కూడా ఇలా మీరు కాకరకాయ కారం చేసేసి కాకరకాయ అని చెప్పకుండా తినిపించండి, చక్కగా తింటారు. అంత బాగుంటుంది. చాలా మంచి రెసిపీ. ఇడ్లీలో ముఖ్యంగా నెయ్యి వేసుకొని తింటే ఈ కాకరకాయ కారం చాలా బాగుంటుందండి. నేనైతే ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో ముఖ్యంగా నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, కాకరకాయలు రెడీ అయిపోయినాయండి. మీరు మాట్లాడేలోపు చూడండి, కాకరకాయ అంతా కూడా మీకు తెలియడం కోసం నేను ముందు నుంచి ఎండ్ వరకు వీడియో అలాగే ఉంచాను. ఇట్లా డీప్గా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన కాకరకాయ ముక్కలన్నిటినీ కూడా తీసేసుకొని ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ కొంచెం తీసేసి 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, కారంకి దినుసులండి ఇవి, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు కొంచెం ఒక 50% వరకు ఫ్రై అయిన తర్వాత మినపగుళ్ళు కూడా 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. మినపగుళ్ళు త్వరగానే వేగిపోతాయి కదండి, అందుకని నేను కొంచెం శనగపప్పు వేపాక వేసాను. అలాగే 2 స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలి. మినపగుళ్ళు కూడా ఫ్రై అయిన తర్వాత ఇలా ధనియాలన్నీ కూడా చిటపట్లాడుతున్నాగా పల్లీలు 1.5 స్పూను పల్లీలు యాడ్ చేసుకున్నాను. పల్లీలు ఇవి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో 1.5 స్పూను నువ్వులు వేసుకోవాలండి. మీకు నువ్వులు అనేది ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆపేసేయచ్చు. నువ్వుల్ని మాత్రం ఫస్ట్లో వేసామనుకోండి అవి ఆవాల్లా చిటపట్లాడుతూ త్వరగా ఫ్రై అయిపోతాయి, అందుకని లాస్ట్లో వేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అన్నీ మంచి స్మెల్ వచ్చింది. ఆయిల్ కూడా మనకి దినుసులన్నీ బాగా ఫ్రై అయ్యి కలర్ కూడా చేంజ్ అయింది కదండి. ఇప్పుడు వీటిలన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారనిచ్చుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు దినుసులన్నీ చల్లారినాయి కదండి, వీటిని మిక్సీ జార్లో పట్టుకొని పౌడర్ కింద చేసుకుందాము.
కాకరకాయ కారం చేయడం చాలా తేలికండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే బాగుంటుంది. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది కెమెరా కొంచెం అడ్జస్ట్ అవ్వలేదండి, నాకు పైకి వచ్చేసింది. కారము మనం తీసుకున్న కాకరకాయ కారానికి 3 స్పూన్స్ నేను కారం యాడ్ చేసుకున్నాను. ఒక హాఫ్ స్పూను పసుపు యాడ్ చేసుకొని ముందుగా ఈ దినుసులన్నిటినీ కూడా ఒక రౌండ్ బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇట్లా బరకగా అంటే బద్దలు బద్దలుగా సగము 50% మిక్సీ అయిపోయింది చూసారా, ఇలాగా పట్టుకోవాలి. ఇంకో రౌండ్ పట్టితే మొత్తం అంతా కూడా చూడండి ఈవెన్గా సమానంగా ముక్కలన్నీ కూడా మనకి ఒకటే స్టేజ్లో వచ్చింది. ఇప్పుడు మిగిలిన కాకరకాయ ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రోస్ట్గా, అవన్నీ వేసేసుకొని కారం ఆడేసుకోవాలి. అయిపోయిందండి కాకరకాయ కారం అనేది. ఇవి మధ్య మధ్యలో చిన్న చిన్న ముక్కలుగా తగులుతూ కారంలో నెయ్యి వేసుకొని రైస్లోకి తింటుంటే ఆహా సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నాకు చూస్తుంటేనే వేసుకొని తినేసేయాలి ఎప్పుడెప్పుడా అన్నట్టుంది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. చూశారు కదా, కాకరకాయ ముక్కలు అక్కడక్కడ మనకి తగులుతూ పొడి పొళ్ళాడుతూ బాగుంటుంది. ఇది కొంచెం బాగా చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు వేడివేడి అన్నంలో నేను కాకరకాయ పౌడర్ని కారాన్ని వేసుకొని కలిపేసుకొని తినేస్తున్నాను. మరి మీరు కూడా ట్రై చేసేసి టేస్ట్ చూసి నాకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.